ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసుల్లో సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఒక్కసారిగా వేగవంతం చేశారు. ఇప్పటికే 4 విచారణ పూర్తి చేసిన శాసన సభాపతి మరో 4 ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు షెడ్యూల్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ పూర్తి చేసి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల కేసు విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి తోడు స్పీకర్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని చెప్పడం తెలంగాణలో సంచలనం రేపింది. అంతకుముందు ఇదే కేసులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అక్టోబర్ 31 వరకు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకటించకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని గ్రహించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ మిగిలిన 4 ఎమ్మెల్యేల పూర్తి విచారణకు ఆదేశించారు. నేడు రేపు 4 ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కేసులు విచారణ చేస్తారు. తెల్లం వెంకట్రావుకు కేపీ వివేక్ పిటిషనర్ గా ఉండగా డాక్టర్ సంజయ్ కు జగదీష్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. 20న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కేసుల విచారణ జరగనుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి జగదీష్ రెడ్డి పిటిషనర్ గా ఉండగా అరికపూడి గాంధీకి కల్వకుంట్ల సంజయ్ కుమార్ పిటిషనర్ గా ఉన్నారు. ఇరువురి తరపున న్యాయవాదులు ప్రత్యక్ష విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తి చేసిన స్పీకర్ తుది తీర్పును పెండింగ్ లో పెట్టారు. మిగతా 4 ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ పూర్తి కాగానే స్పీకర్ తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఎమ్మెల్యేల అనర్హత విచారణపై సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇకపై ఎటువంటి జాప్యం లేకుండా విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తి కాగానే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసును స్పీకర్ పెండింగ్ లో పెడితే సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు తప్పదా? లేక ముందస్తుగానే 2 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయిస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.